గుంటూరు జిల్లా చిర్రావూరులో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నట్టల నివారణ మందుల పంపిణీ చేస్తున్నామని అన్నారు. శాస్త్రీయ యాజమాన్యంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈరోజు ఒక చరిత్ర ఈ నియోజకవర్గానికి సృష్టించబడుతుంది. ఏ ఒక్కడు వెళ్ళినా రాజకీయాలతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు. ఈ నియోజకవర్గంలో ఏ పౌరుడు లోకేష్ బాబు గారి దగ్గరకో వాళ్ళ ఆఫీస్కో వెళ్తే కష్టం చెప్తే వెంటనే పరిష్కరించి మీకు సమాచారం ఇచ్చే విధానాన్ని మొదటి చూస్తున్నాను మన నియోజకవర్గంలో అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కానీ సాహసోపేతంగా ఇటువంటి నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవాలి, ఇక్కడే అభివృద్ధి చేయాలి, ఇక్కడ ప్రజలు మన్నలు పొందాలని 2019లో పోటీ చేస్తే మనందరం ఏం చేశామో మీ అందరికీ తెలుసు. నాలాంటి వాడిని అయితే భయపడి ఈ నియోజకవర్గం నాకు వద్దని చెప్పి పారిపోతాను. కానీ దమ్మున్న నాయకుడు మన నాయకుడు లోకేష్ బాబు గారు ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే మళ్ళీ శబాష్ అనిపించుకునే విధంగా, అక్కడే మళ్ళీ పార్టీని అత్యంత వైభవంగా తయారు చేయాలనే ఆలోచనతో 2024లో పోటీ చేయడానికి ఏదో 19లో పోయానని ఎక్కడికో వెళ్ళిపోవడమో నియోజకవర్గానికి విడిచిపెట్టేయడమో కాకుండా 5 సంవత్సరాలు నర్స్ చేశాడు, అనునిత్యం మీ మధ్యనున్నాడు. అధికారం లేకపోయినా మీరే కష్టం చెప్పినా ఏ ఇబ్బంది ఉన్నా అనునిత్యం మీకు అండదండగా ఉండి నాయకుడిగా నిరూపించుకొని మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ 3వ స్థానంలో మెజార్టీ సంపాదించుకున్నాడంటే అటువంటి నాయకుడు మన యువ నాయకుడు అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. మీరు జీవితవర్గంలో ఎప్పుడైనా నాకు ఓపిక లేదు, నేను సేవ చేయలేనని తప్పించుకునే వరకు మీరు ఆయనకి విడిచిపెడితే మీకు మంచి జరగదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక చరిత్ర ఈ నియోజకవర్గానికి సృష్టించబడుతుంది. ఏ ఒక్కడు వెళ్ళినా రాజకీయాలతో